పాన్ మసాలా తయారీ యూనిట్లపై సెస్ విధించే బిల్లును లోక్సభ ఆమోదించింది. ఈ నిధులను జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి, ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వినియోగించనున్నారు. హెల్త్ సెక్యూరిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు 2025పై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు వివరణ ఇచ్చారు. ప్రజారోగ్యం రాష్ట్ర జాబితా విషయమని, పాన్ మసాలా తయారీ యూనిట్లపై సెస్ నుంచి వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకుంటామని తెలిపారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన ఆరోగ్యం, జాతీయ భద్రతా రంగాల కోసం నిర్దిష్టమైన నిధులను సృష్టించడమే ఈ బిల్లు లక్ష్యమని నిర్మలా సీతారామన్ తెలిపారు. పాన్ మసాలాపై జీఎస్టీలో గరిష్టంగా 40% రేటు విధిస్తారని, ఇది వినియోగం ఆధారంగా ఉంటుందని చెప్పారు. ఈ సెస్ వల్ల జీఎస్టీ ఆదాయంపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆమె స్పష్టం చేశారు. ప్రతిపాదిత హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ను జీఎస్టీకి అదనంగా విధిస్తామని తెలిపారు. ఇది పాన్ మసాలా తయారీ ఫ్యాక్టరీల్లోని యంత్రాల ఉత్పత్తి సామర్థ్యం ఆధారంగా వసూలు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయంలో సెస్ శాతం 6.1%గా ఉందని, ఇది 2010-2014 మధ్య కాలంలో ఉన్న 7% కంటే తక్కువే అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. అనంతరం ఈ బిల్లును లోక్సభ మూజువాని ఓటు ద్వారా ఆమోదించింది.